హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోకెన్ ఉర్దూ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోతుంది వీడియో చేసి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎపిసోడ్ 61 అండి. ఇందులో కొన్ని పదాల గురించి వీడియో చేశాను ఫ్రెండ్స్. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, కామెంట్లు చేస్తూ ఉన్నారు మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పి. మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ పదాల మీద ఒక వీడియో చేశాను, చూద్దామండి. పిలువు, పిలిచాను, పిలవాలి, చేశావా, చేశాను, చేయాలి, ఎక్కడ నుండి తీసుకోవాలి, మిగిలినవి ఎక్కడ పెట్టాలి, తీసుకొనిరా, తీసుకొని వెళ్ళు, తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళు, నేను తీసుకొస్తాను, నాకు కుదరదు, నువ్వే చూసుకో, ఇది కాదు అది, అవన్నీ ఏం చేశావు, ఎటు వెళ్ళావో, చీమలు కుడుతున్నాయి, వాడు గిల్లుతున్నాడు, వాడు గుచ్చుతున్నాడు, నక్షత్రాలు, ఆకాశం, మేఘాలు, అన్నం మాడిపోయింది, అన్నం చిమిడిపోయింది, చెయ్యి కాలింది, పుల్లలు, పొయ్యి వెలిగించు, భుజాలు. అంటే ఈ పదాలు అనేవి కామెంట్లో వచ్చినాయి ఫ్రెండ్స్. వీటిలో ఒక వీడియో చేయమని చెప్పి అందువల్ల స్టార్ట్ చేశాను. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ది, వాడిని పిలువు, ఉసే బులా. ఉసే అంటే వాడిని అని, బులా అంటే పిలువు అని. వాడిని పిలిచాను అయినా రావట్లేదు, ఉసే బులాయం, బులాయిం అయితోబి ఆనాని. ఉసే అంటే వాడిని ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అబ్బాయిలు అయితే బులాయం అని చెప్పి అనాలన్నమాట. బులాయం అన్న, బులాయిం అన్న పిలిచాను అని. అబ్బాయిలైతే బులాయం అనాలి, అమ్మాయిలైతే బులాయిం అనాలి. వాడిని పిలిచాను, ఉసే బులాయం అని. హైతోబి అంటే అయినా, రావట్లేదు అనే దాన్ని ఆనాని అంటారన్నమాట. నెక్స్ట్, వాడిని ఇందాక పిలిచాను మళ్ళీ పిలవాలి, ఉసే జప్సికు బులాయం ఆర్ బులాయిం భిర్ బులానా. ఉసే అంటే వాడిని అని, జప్సీకు అంటే ఇందాక, బులాయం అన్న, బులాయిం అన్న పిలిచాను అని ఫ్రెండ్స్. బులాయం అంటే అబ్బాయిలు అనమాట అనేది, బులాయం అనేది అమ్మాయిలు అని చెప్పి అమ్మాయిలు అనాలన్నమాట. ఓకేనా. బిర్ అంటే మళ్ళీ, బులానా అంటే పిలవాలి అని. ఓకేనా. నెక్స్ట్, వాడు ఫోన్ చేయమన్నాడుగా చేసావా. ఉన్ ఫోన్ కరోకకు బోలానా, కర్యాక్యా. ఉన్ అంటే వాడు ఫ్రెండ్స్, ఫోన్ని ఫోన్ అని అంటారు. కరోకకు బోలానా అంటే చేయమన్నాడుగా అని. కర్యాక్యా అంటే చేశావా అని. నెక్స్ట్ ఫ్రెండ్స్, చేశాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కరెం లేకిన్ ఫోన్ లిఫ్ట్ కర్యాని. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అబ్బాయిలు అయితే కరెం అనాలి, అమ్మాయిలు అయితే కరీం అనాలి. కరెం లేకిన్ ఫోన్ లిఫ్ట్ కర్యాని. కరేమన్నా కరీమన్నా చేశాను అని. లేకిన్ అంటే కానీ, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ లిఫ్ట్ కర్యాని అని. లిఫ్ట్ చేయలేదని ఊరుకుంటే ఎలా, మళ్ళీ చేయాలిగా అనేదాన్ని. లిఫ్ట్ కర్యాని కకో గచ్చు బిహేతో కైసా, భీర్ కర్నానా. కర్యాని కకో అంటే చేయలేదని, గచ్చు బిహేతో కైసా అంటే ఊరుకుంటే ఎలా, అలా ఊరుకుంటే ఎలా అనేది అంటూ ఉంటాం కదా, అలా అనమాట. గచ్చు బిహేతో కైసా అంటే ఊరుకుంటే ఎలా అని. భీర్ అంటే మళ్ళీ, కర్నానా అంటే చేయాలి కదా లేదా చేయాలిగా అని. నువ్వు ఎక్కడ పెట్టావో నాకెలా తెలుసు, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే పదాన్ని. తూ కహా రఖ్యాకి ఆర్ రఖీకి ముజే కైసా మాలూం, కహాసి కాలేనా. అంటే తూ అంటే నువ్వు అని, కహా అంటే ఎక్కడ అని, రఖ్యాకి అబ్బాయిలైతే రఖ్యాకి అనాలి, అది అమ్మాయిలైతే రఖీకి అనాలి. రఖీకి అన్న, రఖ్యాకి అన్న పెట్టావో అని. ముజే అంటే నాకు, కైసా మాలూం అంటే ఎలా తెలుసు అని. కహాసి కాలేనా అంటే, కహాసి అంటే ఎక్కడ నుండి అని, కాలేనా అంటే తీసుకోవాలి అని. ఓకేనా.
అందులో మిగిలినవి తీసి ఎక్కడ పెట్టాలి అనేదాన్ని ఉస్మే బచ్చే సో కాడుకో కహా రఖనా. ఉస్మే అంటే అందులో అని, బచ్చే సో అంటే మిగిలినవి అని, కాడుకో అంటే తీసి, కహా అంటే ఎక్కడ, రఖనా అంటే పెట్టాలి అని. అవన్నీ కలిపి ఇటు తీసుకునిరా అనేదాన్ని ఓ సబ్బి మిలాకో ఇద్దరు లేలేకో ఆ. ఓ సబ్బి అంటే అవన్నీ అని, మిలాకో అంటే కలిపి, ఇద్దర్ అంటే ఇటు అని, లేలేకో ఆ అంటే తీసుకొనిరా అని. నెక్స్ట్ అందులో నుంచి కొన్ని తీసుకొని వెళ్ళు. ఉస్మేసి జర్రే లేలేకో జా. ఉస్మేసి అంటే అందులో నుంచి అని, జర్రే అంటే కొన్ని, లేలేకో జా అంటే తీసుకొని వెళ్ళు అని. ఓకేనా. అవి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళు అనేదాన్ని ఓ లేలేకాకో యహా రక్కో జా. ఓ అంటే అవి, లేలేకో ఆకో అంటే తీసుకొని వచ్చి, యహా అంటే ఇక్కడ ఇక్కడ అని, రక్కో జా అంటే పెట్టి వెళ్ళు అని. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎటు నేను వెళ్తున్నాగా వచ్చేటప్పుడు తీసుకుని వస్తాలే అనే పదాన్ని అనే వాక్యాన్ని చూద్దాం. కెంబి మై జాతం హైనా ఆర్ జాతీం హైనా ఆతేస్తూ లేలేక ఆతంలే, లేదంటే లేలేక ఆతింలే అంటే చూద్దాం ఫ్రెండ్స్. కెంబి అంటే ఎటు అయిన, మై అంటే నేను, జాతం హైలే అబ్బాయిలు అయితే జాతం హైలే అనాలి, అది అమ్మాయిలు అయితే జాతిం హైనా అనాలి. జాతం హైనా అన్న, జాతిం హైనా అన్న వెళ్తున్నాగా అని. ఆతేస్తూ అంటే వచ్చేటప్పుడు అని, లేలో కాతంలే అంటే తీసుకొని వస్తానులే. లేలే కాతంలే అంటే అబ్బాయిలు లేలేకు ఆతంలే అనాలి ఫ్రెండ్స్, అది అమ్మాయిలు అయితే లేలేకు ఆతింలే అనాలన్నమాట. నెక్స్ట్, నా బండి మీద చాలా ఉన్నాయి నాకు కుదరదు. మేరా గాడికి ఊపర్ బహుత్ హై ముझे జమ్తా నీ. మేరే గాడికి ఊపర్ అంటే నా బండి మీద అని, బహుత్ హై అంటే చాలా ఉన్నాయి అని, ముझे అంటే నాకు, జమ్తాని అంటే కుదరదు అని. నాకు తెలీదు నువ్వే చూసుకో అనేదాన్ని ముझे మాలూమ్ని తూచు దేఖలే. ముझे అంటే నాకు అని, మాలూమ్ని అంటే తెలీదు, తూచు అంటే నువ్వే, దేఖలే అంటే చూసుకో అని. నెక్స్ట్, నేను చెప్పింది ఇది కాదు అది. మై బోలంసో ఆర్ బోలింసో ఏ నై ఓ. మై అంటే నేను అని, అబ్బాయిలు అయితే బోలెంసో అనాలి ఫ్రెండ్స్, అదే అమ్మాయిలు అయితే బోలింసో అనాలన్నమాట. బోలెంసో అన్న బోలింసో అన్న చెప్పింది అని, ఏ నై ఓ అంటే ఇది కాదు అది అని. ఇది అనేదాన్ని ఏ అంటారు, అది అనేదాన్ని ఓ అంటారు అన్నమాట. ఓకేనా. తీసుకొచ్చినవన్నీ ఏం చేశావు అనేదాన్ని లేలే కాయసు సొబ్బి క్యా కర్యా और క్యా కరీ. లేలే కాయసు సొబ్బి అంటే తీసుకొని వచ్చినవన్నీ, ఏమంటే క్యా అని, కర్యా అంటే అబ్బాయి అయితే కర్యా అనాలి, అది అమ్మాయి అయితే కరీ అనాలి. క్యా కర్యా అంటే ఏం చేసావు అని, క్యా కరీ అన్న ఏం చేసావు అని. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, తను ఎటు వెళ్ళాడో నేను చూడలేదు. ఉన్ కిదర్ గయాకి మై దేఖిమ్ని. ఉన్ అంటే తను అని, కిదర్ గయాకి అంటే ఎటు వెళ్ళాడో అని, మై అంటే నేను, అబ్బాయిలు అయితే దేఖిమ్ని అనాలి, అది అమ్మాయిలు అయితే దేఖిమ్ని అనాలి. దేఖిమ్ని అన్న దేఖిమ్ని అన్న చూడలేదు అని. నెక్స్ట్, చీమలు కుడుతున్నాయి చూసుకో. చుమ్టా లడితే హై దేఖలే. చుమ్టా అంటే చీమలు అని, లడితే హై అంటే కుడుతున్నాయి అని, దేఖలే అంటే చూసుకో అని. వాడు చూడు దాన్ని గెలుతున్నాడు అనేదాన్ని ఉన్ దేఖ్ ఉసే లోస్తా హై. ఉన్ అంటే వాడు, దేఖ్ అంటే చూడు అని, ఉసే అంటే దాన్ని అని, లోస్తా హై అంటే గిల్లుతున్నాడు అని. ఓకేనా. నెక్స్ట్, వాడు సూదితో గుచ్చుతున్నాడు. ఉన్ సుయిసి చుబాతా హై. ఉన్ అంటే వాడు అని, సుయిసి అంటే సూదితో అని, చుబాతా హై అంటే గుచ్చుతున్నాడు అని. ఆకాశంలో నక్షత్రాలు చూడు చీకట్లో ఎలా మెరుస్తున్నాయో దాన్ని ఆస్మాన్ మే తారే దేఖ్ అందారే మే కైసా చమక్తే హైకి. ఆస్మాన్ మే అంటే ఆకాశంలో అని, తారే అంటే నక్షత్రాలండి, దేఖ్ అంటే చూడు, అందారే మే అంటే చీకటిలో, కైసా అంటే ఎలా, చమక్తే హైకి అంటే మెరుస్తున్నాయో అని. చమక్నా అంటే మెరవడం ఫ్రెండ్స్, గరజ్నా అంటే ఉరమడం. ఓకేనా.
నెక్స్ట్ మేఘాలు చూడు ఎంత తొందరగా కదులుతున్నాయో అనేదాన్ని బాదలా దేఖ్ కిత్త జల్దీ హల్తే హైకి. బాదల్ అంటే మేఘం అండి, బాదలా అంటే మేఘాలు, దేఖ్ అంటే చూడు, కిత్త అంటే ఎంత, జల్దీ అంటే తొందరగా, హల్తే హైకి అంటే కదులుతున్నాయో అని. హల్నా అంటే కదలడం అండి, ఓకేనా. అన్నం మాడింది, మాడిపోయింది. ఖానా దాక్ లగ్యా ఆర్ దాక్ లక్కో గయా. ఖానా అంటే అన్నం అండి, దాక్ లగ్యా అంటే మాడింది అని, దాక్ లక్కో గయా అంటే మాడిపోయింది అని, ఓకేనా. అన్నం చిమిడిపోయిందిగా చూసుకోలేదా అనేదాన్ని ఖానా గల్గయానా దేఖ్లాని క్యా, దేఖ్లేని క్యా అని అనమాట. ఖానా అంటే అన్నం అనమాట, చిమిడిపోయిందిగా అంటే గలగయానా అంటే మాలో మెత్తబడిపోయింది కదా, వాటర్ ఎక్కువ పోస్తే అలా అనమాట, దాన్ని గలగయానా అంటారు, అంటే చిమిడిపోయిందిగా అని. దేఖ్లానీకా అంటే అబ్బాయిలు అయితే దేఖ్లానీకా అనాలి, అమ్మాయిలను అయితే దేఖ్లీనీకా అనాలి, అంటే చూసుకోలేదా అని. చెయ్యి కాలింది చూసుకోలేదు, హాత్ జలా దేఖ్లెమ్ని ఆర్ దేఖ్లెమ్ని. హాత్ అంటే చెయ్యి అండి, జలా అంటే కాలింది అని. అబ్బాయిలను అయితే దేఖ్లెమ్ని అనాలి, అమ్మాయిలు అయితే దేఖ్లిమ్ని అనాలి. దేఖ్లెమ్ని అంటే చూసుకోలేదు అని. పొయ్యిలో పుల్లలు పెట్టి పొయ్యి వెలిగించు, చుల్లేమే చూరే రక్కో చుల్లా సుల్గా. చుల్లేమే అంటే పొయ్యిలో అని, చూరే అంటే పుల్లలు, రక్కో అంటే పెట్టి, చుల్లా అంటే పొయ్యి, సుల్గా అంటే వెలిగించు అని, ఓకేనా. భుజాల మీద అంత బరువు ఎందుకు, ఖాందేకే ఊపర్ వత్త భారీ ఆర్ వజన్ కైకు. ఖాందేకే ఊపర్ అంటే భుజాల మీద అని, వత్త అంటే అంత, భారీ అన్న వజన్ అన్న బరువు అండి, కైకు అంటే ఎందుకు అని, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.